ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా చాలా అంశాలు ఉంటాయని, సో అంతిమ దోపిడీదారు పేరు లేకపోయినప్పటికీ కూడా ఇంకా దానికి టైం పట్టేలాగా అనిపిస్తోంది. కానీ దీంట్లో ఏ విధంగా ఇతర దేశాలకు పంపించారు, ఎట్లా డబ్బును కొరియర్లుగా వాడుకొని ఏ విధంగానైతే కొంతమందిని ఏ విధంగానైతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సరఫరా చేయించారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా సిట్ దాంట్లో పొందుపరిచింది. ఏమనిపిస్తుంది సార్? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ గారికి, కృష్ణవేణి గారికి, మీకు అలాగే నమస్తే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, మనం ఆదివారం నాడు చర్చించాం ఈ ఛార్జ్ షీట్ విషయంలో. నేను చెప్పాను, ఆ రోజే చెప్పాను, ఈ ఛార్జ్ షీట్ లో అంతిమ దోపిడీదారుడి పేరు ఉండకపోవచ్చు అని. ఎందుకంటే ఇంకా తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి కాబట్టి నిజాలు, ఇంకా ఒక ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అన్నాను ఆ రోజు. అయితే అలాగే జరిగింది. అయితే నేను ఊహించింది ఏంటంటే అంబటి రాంబాబును నారాయణ స్వామి వాళ్ళు ఇద్దరు పేర్లు దీంట్లో ఉంటాయని చెప్పి ఊహించా. అయితే వాళ్ళ పేర్లు లేవు. ఇప్పుడు ఎవరినైతే ఇంతవరకు ఐడెంటిఫై చేశారో వాళ్ళ పేర్లతో ఇచ్చారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చాలా కీలకంగా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఇప్పుడు కూడా అతను జైల్లో ఉండే అరుపులు అరుస్తా ఉన్నాడు. అరవటాలు, బీభత్సం చేయటం, తర్వాత బయట కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు పోలీసుల మీద దౌర్జన్యం చేయటం, మీడియా వస్తే మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసలు నాకు మద్యం అంటే పడదు, నేను మద్యం తాగను, కాబట్టి ఈ మద్యం కేసులతో నాకు సంబంధం ఉండదు అని చెప్పి ఏదో బొంకుతున్నాడు. అతను ఆఫ్రికాకి వెళ్తుంటే విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఆఫ్రికా? ఇక్కడ దోచిన సొమ్ముని ఆల్రెడీ నువ్వు పంపించావు, అక్కడ మైనింగ్ చేయాలని, ఇతర వ్యాపారాలు చేయాలని నువ్వు పంపించావు. నీ చేతుల మీద నీ కొడుకు ఎవరైతే మోహిత్ రెడ్డి ఉన్నాడో అతను ఆ తుడా చైర్మన్ గా అక్కడ అధికారి దుర్వినియోగం చేసి ఆ కార్లను వాడి ఎవరెవరికైతే ఎన్నికల్లో డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నువ్వు ప్రధాన కేంద్రంగా ఆ నాయుడు కూడా ఉన్నాడు కదా, ఆ నాయుడు కూడా పక్కన పెట్టుకొని ఆ డబ్బుని ఎక్కడ చేరవేయాలో అక్కడ చేరవేస్తా అన్ని రకాల పనులు చేసి మళ్ళీ నాకేం తెలియదని చెప్పి మళ్ళీ దాన్ని ఏమంటారంటే అడ్డగోల వాదన చేస్తా ఉన్నాడు. అతను ఎన్ని అడ్డగోల వాదన చేసినా సిట్టు చాలా క్లియర్ గా అతని పాత్రని నిర్ధారించింది. ఖచ్చితంగా అతను దాంట్లో ఒక దోపిడీదారుడుగా నమోదయ్యాడు. ఈ ఛార్జ్ షీట్ వల్ల మనకి బోధపడినటువంటి అంశం ఏంటంటే ఇంకొక ఛార్జ్ షీట్ వేస్తారని ఖచ్చితంగా మనం దీన్ని భావించాలి. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఇప్పటికీ అతనేం మాట్లాడలేదు. అతని పార్టీ వాళ్ళు నాయకులు అసలు మద్యం కుంభకోణమే లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు మద్యం 48 మంది పాత్రలను నిర్ధారించి నగదుని స్వాధీనం చేసుకొని బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం, దాంట్లో ఉన్నటువంటి డబ్బుని సీజ్ చేసి ఇన్ని రకాల ఆధారాలు సేకరించిన అతను వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. వాళ్ళ మీడియా చేత, రోత మీడియా చేత అసలు కుంభకోణమే లేదు మధ్యలో అంటాడు. సజ్జలు కూడా అదే మాట్లాడతాడు, కుంభకోణమే లేదంటాడు. ఆదాయం పెరిగిందంటాడు. ఆదాయం ఎందుకు పెరగదు? నువ్వు సగం ఆదాయం నువ్వు తీసుకున్నావు, సగం ఆదాయం గవర్నమెంట్కి చూపించావు. ఖచ్చితంగా నువ్వు దోపిడీ చేశావు నువ్వు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి నీ పాత్ర ఏంటో వచ్చిన తర్వాత నువ్వేం చెప్తావో చూస్తారు జనం. ఇప్పటికే ప్రజలు కన్విన్స్ అయ్యారు మద్యంలో కుంభకోణం జరిగిందని, అది వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయని, అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డిగా చేరినని ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అతను ఎక్కడికి తప్పించుకోలేని పద్ధతిలో సిట్టు దర్యాప్తు ముందుకు సాగుతూ ఉంది. అతను అరిచి గీ పెట్టినా సరే దీని నుండి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ కనుక వేసి ఈ విచారణ చేయకపోతే సిబిఐకి ఇచ్చుంటే ఇది కూడా కొన్ని సంవత్సరాల పాటు జరిగేది, నిర్ధారించేది కాదు సిబిఐ. సిట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక కొలిక్కి తీసుకువస్తా ఉంది. మనం చూసాం కదా తిరుపతి లడ్డు వ్యవహారం ఇటీవల కాలంలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఎక్కడైందండి? ఎంతవరకు ముందుకు వెళ్ళిందండి? ఓ లడ్డు వ్యవహారం కనుక్కోవటంలోనే ఆ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించిన సిట్ అసలు ముందుకెళ్ళా. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు చాలా అసలు
ఇది ఒక కేస్ స్టడీగా భారతదేశంలోనే ప్రపంచంలోనే ఏ రకంగా మద్యాన్ని ప్రజల చేత తాగించవచ్చు, ఆ తాగించినటువంటి దాంట్లో కమిషన్ ఎలా తీసుకోవచ్చు, నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖాతాలకు రాకుండా తామే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఎలా దోపిడీ చేయవచ్చు, ఎంతమందిని ఈ సాలెగూడు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడండి. దాదాపు 40-50 మంది, ఇప్పటికీ 45 మందిని గుర్తించారనుకోండి, ఇంకో 10 మంది దాకా ఉండొచ్చు. ఒక 60 మందిని నియమించి ఎక్కడికెక్కడ చేతులు మారుస్తూ ఆ డబ్బులు తను అంతిమంగా అది ఆస్తుల రూపంలో కానివ్వండి, భూముల రూపంలో కానివ్వండి, బిల్డింగ్ల రూపంలో కానివ్వండి, బంగారం రూపంలో కానివ్వండి, విదేశాలకి పంపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశాడంటే అతను ఒక మాస్టర్ మైండ్. అతని చుట్టూ ఈ నిపుణులు తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకొని ప్రజలకు ఏ రకంగా అబద్ధం చెప్పాలా, నేను వస్తే మద్యపాన నిషేధం చేసేస్తానని ప్రజలకి అబద్ధం చెప్పాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు, ప్రభుత్వం ద్వారానే అమ్మిస్తున్నా నేను అని చెప్పేసి అది ఒక కహాని ప్రజలకు చెప్పాడు. తాగి చనిపోయిన వాళ్ళు 30-35 వేల మంది ఉన్నారు. 5-6 లక్షల మంది కిడ్నీలు లివర్లు బాధపడి. సార్ రఫీ గారు వాళ్ళొక క్లారిటీతోని ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారో బ్లూ ప్రింట్ వేసుకొని కరెక్ట్ గానే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. మనకు అర్థం కాలే, ప్రజలకు అర్థం కాలే, మనకు అర్థం కాలే వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది. మద్యపాన నిషేధం అంటే ఓహో మరి ఏమో చేస్తారేమో అనుకున్నారు, దశల వారీగా అంటే మరి ఏంటో అనుకున్నారు. తర్వాత డబ్బులు పెంచేస్తున్నాం, స్టార్ హోటళ్ళకే పరిమితం అంటే అది కూడా మరి కావచ్చేమో అని ప్రజలు అనుకున్నారు. దాని వెనకాల ఉన్నదంతా ఇది కదా. మళ్ళీ అంటే మళ్ళీ ఉంటాడు, నేను 99% నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చానని చెప్పి కొన్నాళ్ళు ఉదరగొట్టాడు. 640 వాగ్దానాలు ఇచ్చాడు. 640 వాగ్దానాల్లో 60 కంటే ఎక్కువ అతను చేయలా. నవరత్నాలు అన్నాడు, నవరత్నాల్లో ఈ మద్యపాన నిషేధం ఒకటి, సిపిఎస్ ఒకటి, అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ కాకుండా ఊరికనే నమ్మగలుగుతాడు, అబద్ధం చెప్తాడు. 99% అయిపోయింది అంటాడు. వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఎక్కడ మాట్లాడినా 99% అయిపోయింది అంటాడు.